నా వల్ల కాదండి ఇంక వీడియోలు చేయడం, కుకింగ్లు చేయడం అవన్నీ. ఎందుకలా? ఎందుకంటే మన డే మంచిగా స్టార్ట్ అవ్వాలంటే మంచి ఫుడ్ పెట్టాలి. నాకు ఏ రోజు మంచి టిఫిన్స్ ఉండట్లేదు. మీరు మంచి టిఫిన్స్ మీ హాస్టల్లో మరి హాస్టల్ ఫుడ్ లాగే ఉంటది. హాస్టల్లో మీరు ఏమైనా వండి తీసుకొస్తున్నారా మా అందరికి? రోజు మీరు మంచి టిఫిన్లు ఇప్పించండి, రోజు నేను మంచిగా వర్క్ చేసి పెడతాను. సరే, ఐడియాతో బాగుంది. టాప్ 10 బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ అని చెప్పి ఒక వీడియో చేసేద్దాం. అప్పుడు మనం తినడం నేను మంచిగా పనిచేయడానికి అవుతుంది, మీకు కూడా మంచి మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ చూపించడం అవుతుంది. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి నాకు ఆల్రెడీ ఒక ప్లేస్ గుర్తొచ్చింది, అక్కడికి వెళ్ళిపోదాం. మరి డన్. పంచకట్టు దోశ నాకు ఆల్రెడీ తెలుసు. పంచకట్టు దోశ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. తెలిస్తే సరిపోతుంది, జనాలు చూపించాలి కదా. అవును, మరి అందుకే మరి నేను తీసుకొచ్చా. సో ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్, వెల్కమ్ టు పంచకట్టు దోశ. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ లైక్ అబ్సల్యూట్ గో టు ఫేవరెట్ ఏది అంటే కొన్ని ఉంటాయి కదా స్పెసిఫిక్ ఐటమ్స్. నాకు పానీపూరి, దోశ. నువ్వు ఎన్నిసార్లు పెట్టా నేను తింటూనే ఉంటా. రోజు దోశ పెట్టా నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు అంత ఇష్టం. సో పంచకట్టు దోశలో చాలా ఐటమ్స్ తీసుకున్నాము. ఫస్ట్ డే టేస్టింగ్ తో మీకు చెప్తాను అనమాట. నా ఫేవరెట్ నేకారం పల్లెం దోశ. చెప్పాలంటే ప్రతిదీ ఫేవరెట్. ఇక్కడ ప్రతిదీ చాలా బాగుంటుంది, కానీ ఫస్ట్ స్టార్ట్ చేసి ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. ఈ కర్రీ ఇడ్లీ అలాగే ఇంట్లో తిన్నాం కదా మనం, రెస్టారెంట్లో తిన్నాం. చెప్పాలంటే మా ఇంట్లో ఇడ్లీ కంటే ఇక్కడ ఇడ్లీ బాగుంటది. ఆంటీ యాక్చువల్గా ఇడ్లీ స్పూన్తో తినకూడదు. సరే, వాళ్ళు ఇస్తారు, అది వాళ్ళ గౌరవం. మనం తినకూడదు, అది మనం మర్యాద. ఇక్కడ ప్రతి ఐటమ్ అంటే వీళ్ళు ఇప్పుడు గీ కారం ఇడ్లీ అని చెప్పేసి ఇప్పుడు మనం తింటున్నాం కదా. గీ కారం ఇడ్లీలో ఉండే ప్రతి ఎలిమెంట్, ఆ గీ కానీ కారపొడి కానీ చట్నీ కూడా, దాని ఒక్కొక్క థింగ్ స్పెషాలిటీ కూడా చాలా బాగా వర్ణిస్తారనమాట. ఇక్కడే కాదు, ఇన్స్టాగ్రామ్ లో చూసిన వాళ్ళ పేజ్ లో వాళ్ళు చెప్తారు ఒక్కొక్క ఐటమ్ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటారు. రాయలసీమలో పల్లీలు ఫేమస్ అంట, అక్కడే పండుతాయి. అట్లాగా అక్కడి నుంచి సోర్స్ చేసుకుని వచ్చి ఇక్కడ పల్లి చట్నీ చేయడం కానీ, గీ కూడా లైక్ 100% ప్యూర్ గీ అది వాడటం. అది అలా వాడటంతో ఇంకా దాని ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. నిజంగా నెయ్యి మాత్రం తట్టలు వేసారు. ఎవరు వేస్తున్నారంటే నెయ్యి వేస్తున్నా ఇలాగా అంటే ఏదో రెస్టారెంట్ మనకు చేస్తారు అడగదు, వస్తూనే ఉన్నాడు. మనం చెప్పాలి ఆ పని చాలు అని చెప్పి. నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే ఆంధ్ర టిఫిన్స్ కి ఇండియాలో అంత రికగ్నిషన్ లేదు అనిపిస్తుంది. ఎవరైనా మంచి సౌత్ ఇండియన్ టిఫిన్స్ అంటే దే విల్ గో టు కర్ణాటక, ఇది సాంబార్ కావాలంటే తమిళనాడు. బట్ నాకు తెలిసి పంచకట్టు దోశ ఇఫ్ ఇట్ గెట్స్ ద ఫ్రాంచైజెస్ అండ్ ఆల్, అంటే మొత్తం ఢిల్లీలో బెంగళూరులో అన్ని తెలిస్తే దీనికి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. యాక్చువల్గా వీళ్ళు ఎంచుకున్నది కూడా స్లో అండ్ స్టడీ మెథడ్ అనమాట. ఒక ఫుడ్ ట్రక్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు 5 బ్రాంచ్లు పెట్టారు హైదరాబాద్ టోటల్. కానీ మెయిన్ ఏమంటే హైదరాబాద్ లో ప్రతి చోట ఏ మూలకైనా సరే పంచకట్టు దోశ కనబడాలనేది. కానీ అంతకు మించి అవుతుందని టేస్ట్ మ్యాటర్స్ కదా. అంటే మీరు హైదరాబాద్ వస్తే, ఎవరైనా బయట ఊర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఇది తినకుండా అయితే వెళ్ళదు. ఇట్ ఈస్ లైక్ హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ వస్తే బిర్యానీ ఎలా ఖచ్చితంగా తింటారో, ఇప్పుడు అయితే పంచకట్టు దోశ ఖచ్చితంగా తినేసి వెళ్ళదు. ఈ నెయ్యికారం పల్లి దోశ ఎంత బాగుంటుందంటే పైనంతా క్రిస్పీగా, లోపల మెత్తగా, మసాలా కారం కొంచెం అది ఎందుకో తెలియదు, కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది ఆ కారంలో. ఆ నెయ్యి ఫుల్గా చాలా బాగుంటుంది. డెడ్లీ కాంబినేషన్ అంటారు కదా. బేసికలీ పంచకట్టు దోశ నా పేరే చాలా క్యాచీగా ఉంది. స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడాను, లైక్ ఎవరైనా కొత్తగా హైదరాబాద్కి వస్తే ఇది కూడా 2019లో స్టార్ట్ చేశారంట.
సో ఇట్ ఇస్ నాట్ లైక్ సో ఓల్డ్ కాదు, బట్ ఇట్ ఇస్ దానికి నైస్ మెచ్యూరిటీ పీరియడ్ అయితే వచ్చింది, అందరికీ తెలియాల్సిన టైం కూడా. అంటే చాలా మాటలు వచ్చిన పంచగట్టు దోసిన తర్వాత ఇలా వెళ్ళాలా, పంచగట్టుకుని వెళ్ళాలా, లేకపోతే అక్కడ వేసేవాళ్ళు పంచగట్టుకుని. యాక్చువల్లీ ఒరిజినల్ గా రాయలసీమ దోశ వేసుకున్న అక్కడ పంచగట్టు ట్రెడిషన్. విలేజ్ లో ఎవరు ఎలా చేస్తారు అదే యాక్చువల్గా అదే తీసుకొచ్చి పెట్టారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో నుంచే అనమాట ఆఫర్. జూలై మంత్ మొత్తం ఉంటుంది, ఎవరైతే పంచి కట్టుకుని వచ్చి బిల్ చేస్తారో వాళ్ళకి 10% డిస్కౌంట్ అనమాట టోటల్ బిల్ మీద. సో నెక్స్ట్ టైం నుంచి మన వీడియో చూసి మీరు ఆల్రెడీ వస్తున్నా సరే, లేకపోతే మా వీడియో చూసి వద్దామని తెలిసి మీకు తెలిసి వచ్చినా సరే పంచి కట్టుకుని రండి. క్లాసిక్ టీవీలో వీడియో చూసి వచ్చామని చెప్పండి. నిజంగా దట్స్ ట్రూ. మేము వస్తాం, నేనే పంచి కట్టుకుని వస్తాను 2 సార్లు 3 సార్లు. పంచికట్టు దోశలు 5 బ్రాంచ్లు ఉన్నాయి కదా టోటల్ గా హైదరాబాద్ లో. రోజుకి వచ్చేటప్పటికి 7,000 నుంచి 8,000 దోశలు అమ్ముడవుతున్నాయి. నాకు తెలిసి ఇప్పటికీ ఇంకా పెరుగుచ్చేమో ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి. దిస్ ప్లేస్ ఇస్ ఫేవరెట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్స్, హీరోస్ అందరికి. డైరెక్టర్ రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం పంచగడ్డ దోశకు వచ్చి తింటారు. ఎస్, విల్ పాప్ పిక్చర్స్. నేను కూడా పెద్ద అయ్యాక డైరెక్టర్ అయ్యి మా ఫ్యామిలీతో పాటు ఇలాగే వచ్చి తింటా. ఇంకెంత పెద్ద అవుతారు? పెద్ద అయిన తర్వాత నువ్వు ఎదగాలి పాటు, ఇలా కాదు ఇలా. మనం దోశ తినేసాము, నేకారం పల్లెం దోశ, ఇడ్లీ కూడా తినేసాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా స్టమక్ ఇప్పటికే ఆనందంతో తేలుతుంది. మీరు ఇంట్లో దోశలు తింటే ఎన్ని దోశలు తింటారు? నేనా, మా మమ్మీ వేసే దోశలు అయితే ఒక 7, 8. నేను 5 చెప్తాను, నాది ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. సో బేసికలీ నాకు ఇక్కడికి వెళ్ళి దోశ చెప్తాం కదా, ఇక్కడికి వచ్చాక ఒక్క దోశ ఏం సరిపోద్ది అనిపించింది. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్తాను, దోశ. ఒక దోశ ఎవరికి సరిపోదు కదా, ఇంట్లో మన 5 తినే వాళ్ళకి ఒక్క దోశ అలా సరిపోద్ది అనుకుంటాము. ఇక్కడ తిన్నాక లాస్ట్కి ఎక్కడ నిండిపోద్ది. ఇదేంటంటే వీళ్ళు దోశ వేసేటప్పుడు దీని మీద ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్స్పర్ట్ చేస్తారు కదా, అది కంపారిజన్ ఏం లేదు. ఇంటి దోశ పంచగడ్డ దోశ పంచగడ్డ దోశ. అది కూడా ఇప్పుడు సేఫ్. ఇప్పుడైతే మేము పొంగల్ చెప్పామన్నమాట. కంపల్సరీ టేస్ట్ చేయాలి. అన్ని మీరు టేస్ట్ చేసి వెళ్ళాల్సిందే. అండ్ దీంట్లో మీకు నెయ్యి కావాలంటే నెయ్యి ఆప్షన్ ఉంటుంది, లేకపోతే వద్దనుకుంటే వితౌట్ నెయ్యి గీ కూడా వాళ్ళు ఇస్తారు. చెప్తుంటేనే తినేస్తున్నారు. నాకు అన్నిటికన్నా ఇష్టమైంది పొంగల్లో జీడిపప్పు. ఎవ్రీ సండే, మోస్ట్లీ ఎవ్రీ సండే కాకపోయినా మోస్ట్ పాసిబుల్ సండేస్ నా హ్యాపీ అవ్వాలంటే డే స్టార్టింగ్ దోశ, ఫిల్టర్ కాఫీ. ఆ కాంబినేషనే సో గుడ్. యాక్చువల్గా పొంగల్ని ఎందుకంటారు తెలుసా? బేసికలీ పొంగాలి అని చెప్పేసి పొంగుతుంది కదా పొంగల్ వేసినప్పుడు, అది పొంగాలి అని పొంగల్ అయిపోయింది. అదే తెలుసు నాకు. ఒక దోశ ఒకటి తినేసి వెళ్ళిపోతానంటే కుదరదమ్మా. దోశ ఒకటి తిని వెళ్ళిపోవడానికి మనసు ఒప్పుకోదు బేసికల్లీ. అది కూడా బాగుంది కదా. ఒక్కరు వస్తే ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో కానీ 2, 3 వస్తే అరే ట్రై చేద్దాం రా అన్ని తినేస్తారు. ఏమే అది కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, మార్నింగ్స్ కంటే ఈవినింగ్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు తెలుసా. పార్కింగ్ అసలు ఖాళీ ఉండదు. లేదు, నిజంగా చాలా బాగుంది. మేము బాగా తింటాం కదా, తినడానికి కోసం అన్ని చోట్లకి వెళ్తాం కదా. కర్ణాటక వెళ్ళా, తమిళనాడు వెళ్ళా, అన్ని దోశల కంట మదర్ ప్రామిస్, హార్ట్ ప్రామిస్ నాకు ఇక్కడ నచ్చింది. అది ఇప్పుడు చాలా మంది అంటారు కదా, హ్యాంగ్ అవుట్ స్పాట్ విత్ ఫ్రెండ్స్ అనో ఫ్యామిలీ అనో, ఒక్కొక్కరికి ఒక ప్లేస్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, నేను కాకినాడ వెళ్ళాం, నా ఫ్యామిలీతో కాకినాడ వెళ్ళినప్పుడు అందరు చాలా మంది యతికి వెళ్తారు, లేకపోతే జయాకి వెళ్తారు. ఒక టిఫిన్ తిని రావడం అనేది ఒక ఇలాగా. హైదరాబాద్ వచ్చినప్పుడు అందరినీ తీసుకొని పంచకొట్టు దోశకి వచ్చి దోశ తిని వెళ్ళడం అనేది ఒక రొటీన్ అండ్ హ్యాపీనెస్ కింద వస్తుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఏదైనా మనకు కొత్త ఒక విషయం తెలిసింది అనుకోండి, అప్పుడే జ్ఞానబలం పెరిగింది అనుకోండి, పక్కన వాళ్ళతో పనిచేసుకుంటాం కదా. ఫుడ్ విషయం కూడా అంతే. మనం ఏదైనా ఒక టేస్టీ ఫుడ్ కనుక మనం టేస్ట్ చేస్తే కంపల్సరీ దాన్ని వేరే వాళ్ళు చూపించి అది మనమే వండాం అని ఫీల్ అయిపోతాం అనమాట. మనం సూపర్ ఉంది, భలే ఉందిరా అన్నారు అనుకో, మరి ఏమనుకున్నావు, ఎక్కడ తీసుకొచ్చాను అనుకున్నావు, ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ అన్నది. ఇది ద మోస్ట్ ఏమంటే బెస్ట్ కాంబో ఫర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్, ఫిల్టర్ కాఫీ.
ఇంత ఫుడ్ తినగా ఇలాంటి నన్నారి ఒకటి పడితే వావ్ ఇట్స్ నైస్. నేను ఇప్పుడు తినేదాను కదా, ఆఫీస్కి వెళ్ళి పడుకోవాలి. ఇంత ఫుడ్ తిన్న తర్వాత పడుకోకపోతే ఆ ఫుడ్ కి మనం వాల్యూ ఇవ్వలేనట్లు లెక్క. అవును, ఆ ఫుడ్ కి మ్యారేజ్ చేయనట్టు అనుకో. అంతే కదా, నిజంగా నిద్ర వస్తే అది మొత్తం రావాలి, మైకులు రావాలి, మొత్తం అయినట్టు అయిపోవాలి. నిజంగా యాక్చువల్లీ ఇక్కడ ఏవైతే ఇప్పుడు మేము తిన్నామో ఇవన్నీ కూడా వితౌట్ నెయ్యి కూడా ఉంటాయి. ఒకవేళ నెయ్యి మాకు ఇష్టం లేదు తినము అనుకుంటే వితౌట్ నెయ్యి కూడా దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. నేతి పాలెం దోశ మేము తిన్నాం, పాలెం దోశ ఉంటుంది, నేతి ఊతప్ప ఉంటుంది, ఊతప్ప ఉంటుంది. సో ఉప్మా ఎవ్రీథింగ్. అండ్ అంతేకాకుండా నన్నారి ఇది ఇష్టం లేకపోతే ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి, బాదం మిల్క్ ఉంటుంది. యాక్చువల్గా నేను నన్నారి కంటే ముందు బాదం రోజ్ మిల్క్ ఇవి తీసుకునే ఉన్నాను. అవి కూడా చాలా బాగుంటాయి. జున్ను, గులాబ్ జామ్, లైక్ ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే మేము అన్ని కవర్ చేస్తాం. బట్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ పంచకట్టు దోశ, where you can come enjoy the best of South Indian food, and this is for the episode 1. యాక్చువల్గా ఇది బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, ఆల్మోస్ట్ మేము 10 ఎపిసోడ్స్ చేస్తాం. ఈ 10 కూడా టాప్ 10 ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ అనమాట. అది దోశ అవ్వచ్చు, ఇడ్లీ అవ్వచ్చు, వాట్ ఎవర్. మీరు కామెంట్ పెట్టండి 10 చేయాలో ఎన్ని చేయాలో. నాకు తెలిసి 10 కన్నా ఎక్కువ ఉంటాయి. ఇవ్వండి, కామెంట్ లో పెట్టండి, దాని గురించి రీసెర్చ్ చేసి కంపల్సరీ ఒకవేళ బెస్ట్ అయితే కనుక దాన్ని జనాలందరికీ చూపించే బాధ్యత మాది. ఏదైనా వస్తే పంచకట్టుకుని రండి, మర్చిపోకండి. పంచకట్టుకుని వస్తే 10% డిస్కౌంట్. కావాలంటే మేము వచ్చి పంచకట్టుకు మేమిద్దరం వచ్చి చూపిస్తాం. ఓకే, ఈ వీడియోలో తింటూనే ఉంటుంది. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో వర్త్ అనిపిస్తే నెక్స్ట్ ఇంకా మేము చేసే వీడియోలు మీకు తెలియాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో వచ్చే బాధ్యత మాది. ఓకేనా? మాది. ఓకే, బాయ్.